హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంతకు ముందు లెసన్లో టైమ్ లైన్ బేసిక్స్, ఇన్సర్ట్ ఎడిట్ గురించి తెలుసుకున్నాం. ఈ లెసన్లో ఇన్సర్ట్ ఎడిట్, ఓవర్రైట్ ఎడిట్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా ఇన్సర్ట్ ఓవర్రైట్ అంటే ఏమిటి? ఇన్సర్ట్ అంటే చేర్చుట లేదా సర్దుబాటు చేయటం. ఈ ఇన్సర్ట్ ఎడిట్ అనేది 2 మెథడ్స్లో చేయవచ్చు. వీడియోలోని ఏ పాయింట్ దగ్గరైనా వేరే క్లిప్ని ఇన్సర్ట్ చేయవచ్చు, లేదా 2 క్లిప్స్ మధ్యలో, అంటే ఇక్కడ చూడండి, ఇది వేరే క్లిప్, ఇక్కడ జాయింట్ ఉంది, ఇలా డ్రాగ్ చేస్తే స్నాపింగ్ అవుతుంది. ముందుగా ఎండ్ పాయింట్లో టైమ్ లైన్ కర్సర్ని ఉంచాం. ఇక్కడ టైం కోడ్ని గమనించండి, అవర్స్, మినిట్స్, సెకండ్స్, ఫ్రేమ్స్. ఇక్కడ 1 minute 6 seconds 3 frames టోటల్ లెంత్. ఇలా కాకుండా క్లిప్ డ్యూరేషన్ తెలుసుకోవాలంటే క్లిప్ని సెలెక్ట్ చేసి కీబోర్డ్ షార్ట్కట్ Ctrl+Dని ప్రెస్ చేయండి. మనకు క్లిప్ డ్యూరేషన్ చూపిస్తుంది. గమనించండి 1 minute అని. అలాగే ఈ 2 క్లిప్స్ని సెలెక్ట్ చేస్తే Command+A ప్రెస్ చేసి తరువాత Ctrl+Dని ప్రెస్ చేస్తే టోటల్ డ్యూరేషన్ 1 minute 6 seconds 3 frames. ఇప్పుడు క్లిప్స్ డ్యూరేషన్ తెలుసుకున్నాం. ఇన్సర్ట్ ఎడిట్ చేద్దాం. టైమ్ లైన్లో ఇక్కడ ప్లే చేద్దాం. ఈ పొక్లైనర్ డౌన్ అవుతుంది. సరిగ్గా డౌన్ అయిన పాయింట్లో క్లిప్ని ఇన్సర్ట్ చేద్దాం. చూడండి, ఈ క్లిప్ని గమనించండి. ఈ క్లిప్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇన్సర్ట్ ఎడిట్ W ప్రెస్ చేసాం. ఒకసారి ప్లే చేద్దాం. ఇన్సర్ట్ ఎడిట్లో మనం గమనించవలసిన విషయాలు: 1, ఆటోమేటిక్గా క్లిప్ ట్రిమ్ అయింది. సెకండ్ వచ్చేసి క్లిప్ ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు టోటల్ డ్యూరేషన్ చెక్ చేయండి. సెలెక్ట్ ఆల్, Command+A. నెక్స్ట్ క్లిప్ డ్యూరేషన్ Ctrl+D. 1 minute 12 seconds 12 frame. క్లిప్ డ్యూరేషన్ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు 2 క్లిప్స్ గ్యాప్లో ఇన్సర్ట్ చేద్దాం. కర్సర్ స్నాప్ అయింది. సెలెక్ట్ చేసి W ప్రెస్ చేసాం. క్లిప్ ఇన్సర్ట్ అయింది. ఇప్పుడు ఓవర్రైట్ ఎడిట్. అండూ ప్రెస్ చేసి Command+Z ప్రెస్ చేస్తే క్లిప్ మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేసింది. ఇప్పుడు సేమ్ పాయింట్లో క్లిప్ని సెలెక్ట్ చేసాం. ఓవర్రైట్ D ప్రెస్ చేసాం. ఏం జరిగిందో గమనించండి. క్లిప్ ఓవర్రైట్ అయింది. ప్లే చేసి చూద్దాం. కానీ క్లిప్ డ్యూరేషన్ మాత్రం అంతే ఉంది. ఈ క్లిప్ డ్యూరేషన్ Ctrl+Dని ప్రెస్ చేస్తే 6 seconds 9 frames చూపిస్తుంది. ఆ 6 seconds 9 frame ఓల్డ్ క్లిప్ మీద అదే టైం వరకు ట్రిమ్ అయ్యి ఓవర్రైట్ అయింది. అందువలన క్లిప్ డ్యూరేషన్ మాత్రం చేంజ్ కాలేదు. అంటే క్లిప్ అదే టైంలో రీప్లేస్ అయిపోయింది. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఎప్పుడైనా క్యూలో నిల్చుంటుంటాం. ఆ లైన్లో నిల్చున్నప్పుడు ఒక పర్సన్స్ని వీడియో క్లిప్స్ అనుకోండి. ఇంకొక పర్సన్ మధ్యలో వెళ్ళి నిల్చున్నాడు. క్యూలో ఉన్న లైన్ సైజు పెరిగింది, పర్సన్స్ సంఖ్య కూడా పెరిగింది. దీన్నే ఇన్సర్ట్ అనుకోవచ్చు. అలాగే వేరొక పర్సన్ వెళ్ళి క్యూలో ఉన్న వ్యక్తిని నెట్టేసి తోసేసి ఆ స్థానంలోకి వెళ్ళాడు, అంటే రీప్లేస్ అయ్యాడు. లైన్ సైజ్ లెంత్ మాత్రం అంతే ఉంది. క్యూలో ఉన్న పర్సన్ సంఖ్య పెరగలేదు, అంటే ఓవర్రైట్ ఎడిట్ అనమాట. ఫ్రెండ్స్, మనం ఇన్సర్ట్ ఓవర్రైట్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ లెసన్స్లో అపెండ్ టు స్టోరీ లైన్, కనెక్ట్ టు స్టోరీ లైన్, ఈ 2 మెథడ్స్ గురించి తెలుసుకుందాం.